హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మార్వెలస్ మామ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్ళేటప్పుడు దారిలో బంతి తోట ఉంటే అక్కడ దిగిన పిక్స్ అవి. మార్వెలస్ మామ్స్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో చూసిన తర్వాత లైక్ బటన్ని తప్పకుండా ప్రెస్ చేయండి. డైలీ ఈవినింగ్ ఇలా లైట్స్ అన్నీ వెలిగిస్తాము. మార్నింగ్ ఇంకా బాగా చీకటిగా ఉన్నప్పుడు అవి ఒకసారి వీడియో కోసం వేసి వీడియో తీసేసుకొని తర్వాత బంద్ చేసేస్తాము. ఎలాగూ తెల్లవారిపోతుంది కదా. ఇవాళ ఫ్రైడే అంటే మనందరికీ ఒక స్పెషల్ డే. ఎందుకంటే మనం బతకడానికి కావలసిన డబ్బుని ప్రసాదించేది అమ్మవారు లక్ష్మీదేవి కాబట్టి ఆ డబ్బునిచ్చే లక్ష్మీదేవికి ప్రియమైన వారము గురువారము, శుక్రవారము. ఈ 2 రోజులు చక్కగా ఇల్లు లక్ష్మీ కళతో ఉట్టి పడుతూ ఉండేలాగా పెట్టుకోవాలి. నేనైతే డైలీ పెట్టుకుంటాను. ఓపిక లేని వాళ్ళు కనీసం లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజుల్లో, పండగ రోజుల్లో ఇలాగ శుచిగా శుభ్రంగా పెట్టేసుకొని కాళ్ళకి పసుపు అది రాసుకొని గజ్జలు వేసుకొని ఇల్లంతా గల్లు గల్లుమని తిరుగుతూ ఉంటే ప్రతి ఇంట్లో ఆడవాళ్ళే ఇంటికి లక్ష్మీదేవులు కాబట్టి మనం కూడా అమ్మవారికి ఇష్టమైనవన్నీ చేసుకొని అమ్మవారిలాగా ఇంట్లో తిరుగుతూ ఉంటే అది కూడా ఒక శుభ సూచకము. శుభంగా ఉంటుంది, ఇల్లంతా కళకళమంటూ ఉంటుంది. హస్బెండ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మనకు మంచి గౌరవం అనేది అందరి దగ్గర లభిస్తుంది. ఇలా చేయడం వల్ల అమ్మవారు నాకు ఇష్టమైన ఈరోజు ఈ బిడ్డ లేచి నన్ను గౌరవంగా చూసుకుంటుంది అని చెప్పి అమ్మవారు కూడా మనల్ని కటాక్షిస్తారు. మరి అమ్మవారికి ఇష్టమైన శుక్రవారం రోజు అమ్మవారిని మనము ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుచుకుంటేనే మన బాధలు అన్నీ అర్థం చేసుకొని మనకి ఏమేం కావాలో అన్నీ అమ్మవారు మనకు ప్రసాదిస్తారు. ఈ పింక్ పూలు చెట్లు అయితే బాగా వస్తూ ఉన్నాయి కాబట్టి ఈ ఉర్లీలో కూడా వేశాను. ఈ పూలు బాగుంటాయి కానీ ఆ రోజు వరకే చాలా బాగుంటాయి, నెక్స్ట్ డేకి మెత్తబడిపోతాయి. ఈ బావిలో కూడా ఇలా వెయ్యాలని నాకు చాలా ఇష్టము. డైలీ కోసి వెయ్యొచ్చు కానీ తామర ఆకులు ఉంటాయి కాబట్టి వెయ్యలేను. పింక్ పూలు మెత్తబడిపోయాయి కాబట్టి ఫ్రైడే కాబట్టి పూలు మార్చేసి ఇది తోమి నీట్గా ఈ రెడ్ పెటల్స్ వేశాను. ఈ కడపలకి పొద్దుటే నీళ్ళతో కడిగేసి పసుపు పాలు కొంచెం పసుపులో కలిపి పసుపు కడపలకు రాసి జవ్వాది కుంకుమని బొట్లుగా పెడతాను. ఇక్కడ పెట్టినప్పుడే తులసమ్మకు కూడా పెట్టేస్తాను. ఎక్కడెక్కడ తులసి కొమ్మలు ఉన్నాయో తులసి చెట్లు ఉన్నాయో అక్కడక్కడంతా పెట్టేస్తాను. కడపలకి పువ్వు పెడుతూ ఉంటేనే జవ్వాది కుంకుమ స్మెల్ చాలా బాగా వస్తుంటుంది. ఇంక ఇవాళ దీని నిండా ఆయిల్ పోసి పెద్ద దీపాన్ని కూడా వెలిగించాను. ఒత్తులు వేసి అన్నీ వెలిగించాను. ఇంక పాలు పొంగించేసి ఇంకా అమ్మవారికి క్షీరాభిషేకం చేసేసుకుందాము అని చెప్పి అమ్మవారిని పళ్ళెంలో కూర్చోపెట్టేసి అమ్మవారికి క్షీరాభిషేకం జరుపుకుంటున్నాను. లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయ శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్త దేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరా త్వాం త్రైలోక్య కుటుంబినీ సరసిజాం వందే ముకుంద ప్రియాం శుద్ధలక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీశ్చ
ప్రసన్నా మమ సర్వదా. మార్కెట్లో మల్లెపూలు వచ్చున్నాయి, నిన్నైతే తీసుకొచ్చాము. అమ్మవారికి ఫస్ట్ పువ్వు పెట్టాలి అని చెప్పి మల్లెపూలతో ఇవాళ అమ్మవారికి అలంకారం చేసుకున్నాను. అమ్మవారికి మల్లెపూలు పెట్టి నేను కూడా కొన్ని పూలు ఉంచుకొని నేను కూడా పెట్టుకున్నాను. సువాసన భరితమైన పువ్వులు 2 పూసినా కానీ అమ్మవారికి సమర్పించుకుంటే చాలా మంచిది. పన్నీరుతో అభిషేకం చేసేసి మల్లెపూలతో అలంకారం చేసి గంధము బొట్టు అవన్నీ పెట్టి అమ్మవారిని ఇలాగా కూర్చోబెట్టేశాను. ఈ చిన్న ఉర్లి అమ్మవారి కోసం ఎప్పుడూ ఇక్కడ ఉంటుంది. దీనిలో అయితే డైలీ కడిగి ఒక పువ్వు అయితే వేస్తాను. ఇంకా అమ్మవారికి జవ్వాది కుంకుమతో కుంకుమార్చన చేసుకుంటూ ఉన్నాను. మనకు ఎలాగైతే మంచి స్మెల్స్ మనసుకి ప్రశాంతతని ఇస్తాయో, సంతోషాన్ని ఇస్తాయో, అలాగే అమ్మవారికి కూడా ఎవ్రీ టైము అందరూ జవ్వాది కుంకుమే తెచ్చుకోండి. ఆ కుంకుమ కూడా అమ్ముతారు. అది దాంతోనే అమ్మవారికి అర్చన చేయండి, పుష్పాలతో చేసుకోండి, చక్కగా ఉంటుంది. మనము ఏ ప్రతిఫలాన్ని ఆశించకుండా అమ్మవారికి పూజ చేసుకుంటే మంచిది. అమ్మవారే మనకి ఏం కావాలో అన్నీ మనకు సమర్పిస్తారు. పాలు పొంగిచ్చి డైలీ పాలు పెడతాను కదా, అలాగే పాలు పెట్టేశాను. పొంగల్ చేసి అమ్మవారికి పొంగలి నైవేద్యంగా పెట్టాను. తులసమ్మకి పెట్టాను, ఇక్కడ పెట్టాను. ఎక్కడెక్కడైతే నైవేద్యాలు పెడతానో అక్కడక్కడ అంతా కూడా ఈ పొంగలి నైవేద్యం పెట్టేస్తాను. పొంగల్ లేకపోయినా వైట్ రైస్ వండేసి వైట్ రైస్లో నెయ్యి సాల్ట్ వేసేసి అది కూడా పెట్టేస్తాను. లేకపోతే పాలు పోసి పెడతాను, కొంచెం బెల్లం ముక్క పెట్టేసి అలా కూడా పెట్టచ్చు. అమ్మవారికి ఏదో ఒక నైవేద్యం పెట్టాలా అనేదే మనకు ఇది, కానీ పలాందే వండి పెట్టాలా అనేది ఏమి లేదు. మనకు టైంని బట్టి ఏది కుదిరితే అది చేసి పెట్టచ్చు. మీరు స్నానం చేసి వచ్చాక రైస్ కుక్కర్లో కొంచెం రైస్ పెట్టేసినా కానీ అమ్మవారికి రెడీ అయిపోతుంది. అన్నం పెట్టేసేయచ్చు అమ్మవారికి. అన్నపూర్ణేశ్వరి అందరూ ఉంటారు కాబట్టి అందరు దేవుళ్ళకి వారానికి ఒక్కసారైనా అంత అన్నం పెడితే చాలా మంచిది. కొంచెం అన్నం మనం తినేటప్పుడు కాకికి పెట్టినా కానీ చాలా మంచిది. కాకులు ఉండకపోయినా కానీ కొంచెం గోడ మీద అయితే ఎక్కడో ఒక దగ్గర కొంచెం అన్నం పెట్టేస్తే మంచిది. మంగళహారతి దే శ్రీ మహాలక్ష్మికి, మహినేలే మా జనని శ్రీదేవదేవికి మంగళహారతి దే. ఇంక ఈ రాగి దానిలో వాటర్ నింపుకొని డైలీ ఇవే తాగుతాము. ఇది మంగళవారం శుక్రవారం 2 వారాలు కడిగిస్తాను. బాగా తెల్లగా ఇలా తోమేస్తుంది, తర్వాత తుడిచేస్తాను. ఒకవేళ ఆ పిల్ల తోమిన మచ్చలుగాని ఉన్నాయనుకో నాకు మనసు ఉండదు, మళ్ళీ తోముకొని నేను మళ్ళీ ఇలాగ నీళ్లు పట్టుకొని ఇవే నీళ్లు తాగుతూ ఉంటాము. ఐలాండ్ మీద కూడా వాటర్ పెట్టేసి ఉంటాను. అవి బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు ఉపయోగపడతాయి, లేకపోతే మా వారి ఇంట్లో ఉన్నప్పుడు అలా వంపేసుకొని ఆయన తాగేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కటి ప్లాన్గా చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. మా వారు వాటర్ బాగా తాగమంటూ ఉంటారు, తాగకపోతే అరుస్తూ ఉంటారు. ఎందుకు అంత పనన్నా చేసుకుంటావు కానీ వాటర్ మాత్రం తాగవు అంటూ ఉంటారు. ఇంకా గుర్తొచ్చినప్పుడు అలాగా తాగుతూ ఉంటాను. ఇంకా బ్యాక్ యార్డ్లో కూడా తులసమ్మ ఉన్నారు కాబట్టి అక్కడ కూడా దీపం పెట్టేసి 2 అరటిపళ్ళు పెట్టేస్తాను పొద్దుటే. ముందుండే తులసమ్మకి ప్రసాదం నైవేద్యం అయి పెడతాను కాబట్టి వెనకుండే తులసమ్మకి దీపం పెట్టి అగరబత్తులు పువ్వులు పసుపు కుంకుమ అవి పెడతాను. నైవేద్యం ఉంటే పెడతాను, లేకపోతే పెట్టను. ముందు ఎక్కువ పెడుతూ ఉంటాను. ఇంకా ఫ్రైడే కాబట్టి ఇవన్నీ కడిగిస్తాను. ట్యూస్డే ఫ్రైడే కడిగిస్తాను. డైలీ తుడిచేస్తుంది. ఇవంతా చిమ్మేసి తుడిచేసి నీట్గా ఉంటుంది. ఇంటి చుట్టూరు కూడా నాకు నీట్గా ఉండాలి. అలా ఉంటేనే నాకు మనసు హ్యాపీగా ఉంటుంది. అలా పిచ్చి పిచ్చిగా వదిలేసి వెళ్ళి ఇంట్లో కూర్చొని ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటే మనసు అంతా బాధగా ఉంటుంది.
అన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకుంటే ప్రశాంతంగా ఉంటుంది. అందరూ నీట్గా ఉన్నారు, అన్ని చోట్ల నీట్గా ఉంది అని మనసులో అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ రోజు మొక్కల్ని చూసుకోవడానికి, గార్డెన్ చూసుకోవడానికి మేము ఆ పొయ్యి గట్టు దగ్గర కూర్చునే వాళ్ళము. ఇక్కడ ముందు ఎక్కువ కుర్చీలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా 2 కుర్చీలు వేసుకొని కూర్చొని ఇలాగ ఒక సెటప్ లాగా ఏర్పాటు చేసుకున్నాము. ఇక్కడ కూర్చోవాలంటే మాకు చాలా ఇష్టము. ఇక్కడ ఎప్పుడు మామిడి చెట్టు నీడ ఉంటుంది, పారిజాతం చెట్టు నీడ కూడా ఉంటుంది. ఈ కార్నర్లో ఈ పూలన్నీ మా వారు పెడతారు. ఇక్కడ విగ్రహాలకి మా వారు 3 ఇయర్స్ నుంచి ఆ విగ్రహాలు ఈశాన్యంలో ఉండాలి అని చెప్పి పెట్టాము. ఈయన మాత్రం డైలీ పూలు పెడుతూ ఉంటారు, వాటర్ పోసి అభిషేకం చేసుకుంటూ ఉంటారు. అక్కడ ఫ్రూట్స్ మాత్రం బాగా తింటాము. నాకు సపోటా పళ్ళు ఇష్టం అని చెప్పేసి సపోటాలు కనిపిస్తే మాత్రం తప్పకుండా తీసుకొని వస్తారు. పొమగ్రనేట్ చాలా మంచిదండి. పొమగ్రనేట్ తినంగానే వెంటనే మనకు దాని రిజల్ట్ నెక్స్ట్ డేనే కనిపిస్తూ ఉంటుంది. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. అప్పుడప్పుడు పొమగ్రనేట్ కూడా తీసుకొచ్చుకొని తింటూ ఉండాలి. చాలా మంచిది హెల్త్కి. మందులకి పెట్టే కంటే ఫ్రూట్స్కి పెడితే చాలా మంచిది. ఆ ఫ్రూట్స్ న్యాచురల్గా మనల్ని హెల్తీగా ఉంచుతాయి. ఇల్లంతా ఇలాగ ప్రశాంతంగా ఉంటుంది, నీట్గా ఉంచుకుంటాను. ఎగ్స్ ఎప్పుడు ఒక ట్రే తీసుకొస్తారు. ఎప్పుడు మార్నింగ్ బాయిల్డ్ ఎగ్స్ కానీ, ఆమ్లెట్స్ కానీ, ఎగ్ దోశలు కానీ అవి ఎక్కువ వేస్తూ ఉంటాను. కాబట్టి ఎగ్స్ ఎప్పుడు ఉంటాయి. ఇవాళ ఎగ్స్ చేయమని చెప్పారు. పప్పుచారు, ఎగ్స్ చేస్తాను, పికిల్స్ ఉంటాయి. టమాటా నిల్వ పచ్చడి చేశాను, అది మీకు వీడియో పెడతాను. ఇవాళ నేనేమేం చేశానో ఆ మెనూ కూడా పెట్టేస్తాను. పప్పుచారు, పాట్లో పప్పుచారు చేశాను. పాట్స్ నా దగ్గర చాలా ఉన్నాయి, ఈ మధ్య వాడటం లేదు, ఇంకా వాడతాను. సొరకాయ పెరుగు పులుసు చేశాను, ఎగ్ కర్రీ, టమాటా నిలవ పచ్చడి చేశాను కదా, ఎండపెట్టి టమాటాలు ఎండపెట్టి ఒక 5 kgs నిలవ పచ్చడి రుబ్బి ఉంచాను. దానిలో కొంచెం పచ్చడి తీసేసి తాలింపు వేసి పెట్టాను. ఆయిల్ కొంచెం తక్కువ వేసాను. వేడన్నంలో కలుపుకునేటప్పుడు నెయ్యి వేసుకుంటాం కాబట్టి ఆయిల్ కొంచెం తక్కువ వేసాను. నెక్స్ట్ మంత్ మా అల్లుడు గారు వస్తున్నారు. ఏప్రిల్లో మా పెద్ద పాప కూడా వస్తుంది. ఇంకా పిల్లలందరికీ చట్నీలు తాలింపు వేసి రెడీ టు ఈట్ లాగా చేసేసి యుఎస్ పార్సెల్ చేసేసానంటే తీసుకెళ్ళిపోతారు. హ్యాపీగా నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో తింటారు. నాకు సపోటాలు ఇష్టం అని చెప్పి మా వారు తీసుకొచ్చారు. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. సపోటాలు కడిగి పెట్టేసుకుంటే బాగుంటుందని కడిగి పెట్టేస్తాను, ఇసుకిసగ్గా ఉంటాయి కాబట్టి. ఈ లైటర్ నేను యుఎస్ నుంచి తెచ్చుకున్నాను, కానీ నేను యూస్ చేయలేదు. దీపారాధన కూడా దీంతో చేయొచ్చు అంటారు, కానీ నాకు కొంచెం ఫోర్స్గా దాన్ని ప్రెస్ చేయాలి. ఇంకా అందుకని నేను వాడకుండా ఉన్నాను. ఇవాళ తీసి ఈ క్యాండిల్స్ వెలిగిద్దామని వెలిగించాను, కానీ కొంచెం గట్టిగా ప్రెస్ చేయాలి, అదే కొంచెం కష్టము. చాలా బాగుంది. మా పిల్లలు అది పనిగా కొని ఇచ్చారు, 2 ఉంటాయి తీసుకెళ్ళు అని. ఇవాళే దాన్ని సీల్ ఇప్పాను. అలా వాడని వస్తువులు చాలా ఉన్నాయి. ఇంకంతా వంట అంతా అయిపోయింది కాబట్టి ఇల్లంతా ఇలాగ నీట్గా సర్ది పెట్టేసుకున్నాను. ఓకే అండి, మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. మార్వెలస్ మామ్స్ ఛానల్ని అందరూ లైక్ చేయాలని, షేర్ చేయాలని, సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్వేస్ బీ హ్యాపీ.